నేను ఈ సాఫ్ట్‌వేర్‌ని అయితే మీ అందరికైతే రికమెండ్ చేస్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇది మన డైలీ లైఫ్‌లో. సిస్టమ్స్ వాడే వాళ్ళకి, యూట్యూబ్ ఛానెల్స్ రన్ చేసే వాళ్ళకైనా, కొన్ని వీడియోస్‌ని స్క్రీన్ రికార్డింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్‌వేరు. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ సాఫ్ట్‌వేర్ వితౌట్ వాటర్ మార్క్ నుంచి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఓబీఎస్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేయాలి, దాని నుంచి ఎలా స్క్రీన్ రికార్డ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఓబీఎస్ స్టూడియో అనగానే మీకు చాలామందికి అయితే తెలుసు, అది ఎలా వాడాలో కూడా తెలుసు. కొంతమందికైతే అది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే. ఆ ప్రాబ్లమ్స్కి అయితే క్లారిటీ సొల్యూషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో అయితే. కొన్ని సెట్టింగ్స్ వల్ల కొందరికి ఆడియో సరిగ్గా రికార్డింగ్ కావట్లేదు, స్క్రీన్ కూడా సరిగ్గా రికార్డింగ్ కావట్లేదు అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్కి అయితే క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో అయితే. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి, సో దట్ మనం ఇంకా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ ఓబీఎస్ స్టూడియో అని టైప్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ అయితే వచ్చేస్తుంది. దాని మీద ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది విండోస్ కింద చూస్తున్నారు కదా, సపోర్టెడ్ యాజ్ విండోస్ 10 అండ్ విండోస్ 11. ఇంకా మ్యాక్ ఓఎస్ 11 ఆర్ న్యూవర్, లైనెక్స్. 3 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి అయితే ఇది అవైలబుల్గా ఉంది. ఇంకా నాకు విండోస్ కావాలి కాబట్టి విండోస్ మీద అయితే క్లిక్ చేస్తాను. మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది ఇక్కడ, అన్న ఇది ఫ్రీయా పెయిడా అని. ఇది కంప్లీట్లీ ఫ్రీ, మీరైతే ఫీల్ ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాను కదా, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ వీడియో రికార్డింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్. దీని మీద అయితే క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయితే అయిపోద్ది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇక్కడ రికార్డింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి మీకు డౌన్లోడ్ ప్రాసెస్ కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ కొట్టి ఫినిష్ అని కొడితే మీకు డైరెక్ట్గా అయితే అయిపోద్ది. సో ఇంకా నేను డైరెక్ట్ ఓబీఎస్ స్టూడియో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే మీకైతే వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మీకు ఫస్ట్ మెయిన్ పెద్ద స్క్రీన్ కనబడుతుంది కదా, ఇది వచ్చి మెయిన్ మానిటరు. మీరు రికార్డింగ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడైతే కనబడుతూ ఉంటాయి. అంటే మీ స్క్రీన్, డెస్క్టాప్ స్క్రీన్ మొత్తం ఇక్కడ రికార్డింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ లెఫ్ట్ సైడ్ డౌన్ అయితే ఉంది కదా, ఇది సీన్స్ అనమాట. సీన్స్ అంటే మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం ఇక్కడ ఒక ఫైల్ ఫోల్డర్ నేమ్ లాగా. దాంట్లో మనకి ఏం కావాలి ఐటమ్స్ అయితే. మీకోసం అయితే ఒక స్క్రీన్ అయితే క్రియేట్ చేస్తాను. లెఫ్ట్ క్లిక్ చేయగానే యాడ్ అని వచ్చింది కదా, సీన్ 2 అని వచ్చింది. ఓకే కొట్టంగానే ఇక్కడైతే ఎంటీగా ఉంది, ఇక్కడ ఏం లేదు. ఇక్కడైతే డిస్ప్లే క్యాప్చర్ ఆడియో ఇన్పుట్ అండ్ క్యాప్చర్ 2 అని ఉంది కదా, ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా రైట్ క్లిక్ ఇచ్చి యాడ్లోకి వెళ్ళి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. అప్లికేషన్, ఆడియో అవుట్పుట్ క్యాప్చర్, బ్రౌజర్, కలర్ సోర్స్, డిస్ప్లే క్యాప్చర్ అని చెప్పి మనకి ఏమేం కావాలో ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి డిస్ప్లే క్యాప్చర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ప్లే క్యాప్చర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ డిస్ప్లే క్యాప్చర్ అయినా పెట్టచ్చు, స్క్రీన్ అయినా పెట్టచ్చు. నేను స్క్రీన్ అని పెడుతున్నాను. స్క్రీన్ అని పెట్టి ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మన డైరెక్ట్ మానిటర్ అయితే సెలెక్ట్ అయిపోద్ది. కొంతమంది దగ్గర అయితే డువల్ మానిటర్స్, 3 or 4 మానిటర్స్ పెట్టి స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు. అప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ అయినా, ఎన్ని మానిటర్స్ ఉంటే అన్ని మానిటర్ ఆప్షన్స్ అయితే ఇక్కడైతే ఎనేబుల్ అయి ఉంటాయి. దాంట్లో మీరు చూస్ చేసుకొని మీ పర్టికులర్ మానిటర్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఇంకా మీ డైరెక్ట్ స్క్రీన్ అయితే ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ వన్ ఆడియో. ఇక్కడైతే మైక్ అని యాక్స్ అని కనబడుతుంది కదా, ఇది నార్మల్ ఆడియో ఇది వస్తుంది. మనం మైక్ ఆడియో అయితే ఇన్పుట్ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను దీంట్లో ఆడియో అని పెడుతున్నాను. ఓకే, ఆడియో క్లిక్ చేయగానే ఇక్కడ మీ డివైస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి మైక్రోఫోన్ హై డిఫెన్స్ ఆడియో డివైస్ అని ఉంది నాది. దీన్ని క్లిక్ చేసుకొని ఓకే అయితే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయగానే మాకు డిస్ప్లే, ఆడియో అయితే 2 అయితే వచ్చేసాయి. ఇంకా మనకి ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీ వెబ్ క్యామ్ ఉంది, వెబ్ క్యామ్ నుంచి డైరెక్ట్ ఫేస్ ఓవర్తో మీరు డైరెక్ట్ రికార్డింగ్ చేయాలనుకుంటున్నారంటే వీడియో క్యాప్చర్ డివైస్ అయితే ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే మీ వెబ్ క్యామ్ ఎక్కడుందో మీరు డైరెక్ట్ అయితే కనెక్ట్ చేసుకుని అయితే చేసుకోవచ్చు. వెబ్ క్యామ్ మీద అయితే మీకు ఒక వీడియో చేస్తాను అప్కమింగ్లో.
మొబైల్ నుంచి డైరెక్ట్గా వెబ్ క్యామ్ మీ నెక్స్ట్ వీడియోలో అయితే ఓబిఎస్ వెబ్ క్యామ్ మీద అయితే వీడియో వస్తుంది. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆడియో మిక్సర్, ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ వన్ ఇక్కడ కంట్రోల్ అని ఉంది కదా, కంట్రోల్ ప్యానల్స్ ఇవన్నీ. దీంట్లో స్టార్ట్ స్ట్రీమింగ్ అని ఉంది. స్టార్ట్ స్ట్రీమింగ్ అంటే డైరెక్ట్గా యూట్యూబ్లో నుంచైనా, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా డైరెక్ట్గా మీరు స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వన్ స్టాప్ రికార్డింగ్ అని ఉంది. ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్టాప్ రికార్డింగ్ కనబడుతుంది. నేను దాన్ని ఆపేస్తే స్టాప్ అయిపోద్ది రికార్డింగు. నేను స్టాప్ రికార్డింగ్ ప్రత్యేక ముందర అంటే నేను ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అయితే కనబడుద్ది మీ అందరికైతే. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు దాని మీద ప్రెస్ చేసి మీరు డైరెక్ట్గా అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టార్ట్ వర్చువల్ కెమెరా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే వర్చువల్ కెమెరా మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా అయితే మీకు కనెక్ట్ అయిపోద్ది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే వర్చువల్ కెమెరా ఎక్కడుందో మీరు యాక్సెస్ ఇస్తే దానికి డైరెక్ట్గా అయితే తీసేసుకుంటుంది. స్టూడియో మోడ్ అంటే రెండు ఉన్నాయి కదా, దీంట్లో ఎలా వస్తుంది, దీంట్లోంచి అవుట్పుట్ ఎలా వెళ్తుంది అంటే ఇది లైవ్ టైంలో అయితే మీకు ఈజీగా అర్థం అవ్వద్ది లైవ్ చేసేటప్పుడు. దాని మీద అయితే నేను అప్కమింగ్లో ఒక వీడియో అయితే చేస్తాను మీకు క్లారిటీగా. సో దట్ ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చి సెట్టింగ్స్లో క్లిక్ చేస్తే జనరల్గా అయితే మనకి సెట్టింగ్స్ అనగానే ఏం పెట్టుకోవాలి అని మీకు చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరేం ఫికర్ అయితే పడబాకండి. నేనైతే క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి మొత్తం సెట్టింగ్స్ అయితే పెట్టేసుకోండి యాస్టీసు. లేదనుకుంటే ల్యాప్టాప్ కొన్ని సిస్టమ్స్కి అయితే డైరెక్ట్గా డిఫాల్ట్ సెట్టింగ్స్ తీసేసుకుంటాయి, దాన్ని మనం ఏం కదిలియకూడదు. ఒకవేళ ట్రై చేసి కొద్దిగా కదిలిచ్చినా కానీ తర్వాత వీడియో క్వాలిటీ అయినా, ఆడియో క్వాలిటీ అయినా, స్క్రీన్ క్వాలిటీ అయినా ఏదో ప్రాబ్లం అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ పాజ్ అంటే చిన్నగా స్క్రోల్ చేస్తాను. మీరు సెట్టింగ్స్ అయితే కరెక్ట్గా అయితే పెట్టేసుకోండి. నా దాంట్లో ఎలా ఉందో యాస్టీస్ అలాగే పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వన్ లెఫ్ట్ సైడ్ స్ట్రీమ్ అంటే మీకు అందరు గుర్తొచ్చేది స్ట్రీమింగ్ అనమాట. స్ట్రీమింగ్ ఎక్కడ యూజ్ అవ్వద్దు మనకంటే యూట్యూబ్, ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ట్విచ్, యూట్యూబ్, ఫేస్బుక్ చాలా ఉన్నాయి కదా ఆప్షన్స్. షో ఆల్ కొడితే ఇంకా వస్తాయి చాలా. మనకి కావాల్సింది వచ్చి యూట్యూబ్ RTMPS, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైమరీ యూట్యూబ్ ఇంటర్నెట్ సర్వర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోద్ది. అది కనెక్ట్ అకౌంట్ కొట్టంగానే మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే దీనికైతే కనెక్ట్ చేసుకోవాలి. యూజ్ స్ట్రీమ్ కీ మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక కీ అయితే జనరేట్ అవ్వద్ది. ఆ కీని యూజ్ చేసుకునే మనం యూట్యూబ్లో లైవ్ అయితే చేయొచ్చు. డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ అయితే చేయొచ్చు మనం ఈజీగా యాక్సెస్ చేసి ఇక్కడ నుంచి. నెక్స్ట్ వన్ వచ్చి అవుట్పుట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది అవుట్పుట్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి అవుట్పుట్ వీడియో బిట్ రేట్ దీంట్లో నేను ఎలా పెట్టుకున్నానో అలా పెట్టుకోండి. మీకు డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటే ఈ ఆడియో వరకు మాత్రం 320 పెట్టుకోండి. ఆడియో లెవెల్ అయితే మీకు ఇంక్రీజ్ అవ్వద్ది. సో నెక్స్ట్ వన్ ఎన్కోడింగ్ ప్రీసెట్. తర్వాత స్క్రోల్ చేస్తున్నాను. ఫస్ట్ స్క్రీన్ అంటే MS ఇక్కడ కనబడుతుంది కదా, MS స్క్రీన్లో అయితే నేను ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ అయ్యి ఉంది. మీకు అందరు కనబడేదానికి నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. ఇది రెండోది వచ్చి స్క్రీన్ 2లోకి వచ్చి మనకు అన్ని డిసేబుల్లో ఉన్నాయి. మన స్టాప్ స్ట్రీమింగ్ కొడితే ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి మనం చేంజ్ చేసుకునేదానికి. సేమ్ దీంట్లో ఎలా ఉన్నాయి యాస్టీస్ అయితే మీరైతే పెట్టేసుకోండి. ఒక్కొక్కసారి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు డైరెక్ట్గా అయితే తీసేసుకుంటుంది. అప్పుడు మనం ఏం చేంజ్ చేయలేదు. మనం జస్ట్ చేంజ్ చేయాల్సింది ఏంటంటే MPG ఫార్మాట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఆడియో క్వాలిటీ వచ్చి 320 బిట్లో అయితే పెట్టేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ వన్ ఆడియో, ఇది మీకు పెద్దగా అయితే యూజ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే మైక్రోఫోన్ యాక్సిస్కి ఒకటి వరకే చూసుకొని మీ మైక్రోఫోన్ అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వీడియో కూడా డిఫాల్ట్గా సెలెక్ట్ అవ్వద్ది. నాకైతే డిఫాల్ట్ తీసేసుకొని ఉంది ఆ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బట్టి. మీరు ఫ్రేమ్ రేట్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ఫ్రేమ్ రేట్ మీ అకార్డింగ్. నెక్స్ట్ వన్ హాట్ కీస్ అంటే మీకు షార్ట్ కట్స్ అనమాట. మీరు ఏ కీ ప్రెస్ చేస్తే స్టార్ట్, స్టాప్, పాస్ ఇక్కడ చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నాకు అకార్డింగ్ బట్టి నేను స్టార్ట్కి, స్టాప్కి F5, F6 పెట్టుకున్నాను. పాస్కి, అన్పాస్ రికార్డింగ్కి F12, F10 అయితే పెట్టుకున్నాను. మీ ఇష్టం అకార్డింగ్ వద్దనుకుంటే తీసేయచ్చు, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ యాక్సెసిబిలిటీ ఇది కూడా మీకు పెద్దగా యూజ్ అయితే ఉండదు. అంటే మీకు బార్డర్స్ ఏమైనా కొద్దిగా హైలైట్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ అవ్వద్ది. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో కూడా డిఫాల్ట్గా అయితే తీసేసుకుంటుంది. ఒకవేళ తీసుకోకపోతే ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోండి మీరు కూడా. అంతే, లాస్ట్లో అప్లై అని కొట్టేస్తే డైరెక్ట్గా అయితే అప్లై అయితే అయిపోద్ది. తర్వాత ఓకే, సెట్టింగ్స్ అయితే అయిపోయింది ఇప్పటికి. సో మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, వాటర్ మార్క్ కూడా వస్తుందా అన్న అని మీకు క్వశ్చన్ అయితే రేజ్ అయ్యి ఉంటుంది ఇప్పటికీ. ఇది కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ కదా, వాటర్ మార్క్ కూడా రాదు. వితౌట్ వాటర్ మార్క్లో నుంచి హై క్వాలిటీ గేమింగ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఏదైనా మీ స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బెస్ట్ సాఫ్ట్వేర్ అయితే ఇది. చాలామంది యూట్యూబర్స్ వాడే సాఫ్ట్వేర్ ఇదేనే, OBS స్టూడియో. ఇంకా కొన్ని ఉన్నాయి సాఫ్ట్వేర్, కొన్ని డబ్బులు కట్టుకోవాలి, మెంబర్షిప్స్ సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోవాలి, ప్రీమియమ్స్. సో ఇదైతే కంప్లీట్లీ ఫ్రీ, ఇది అందరు వాడేదే ఇది కంప్లీట్గా. సో ఇది మొత్తం అయిపోయింది కదా అక్కడికి. నెక్స్ట్ వన్, ఇది లెఫ్ట్ సైడ్ పైన అయితే టాప్లోకి అయితే వస్తే ఇక్కడ ఫైల్ సెక్షన్ అయితే ఉంది. షో రికార్డింగ్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా, దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షో రికార్డింగ్ అంటే ఇక్కడ మన సెట్టింగ్స్లో అయితే ఒక స్టెప్ అయితే చేస్తుంటాం కదా, అవుట్పుట్లో రికార్డింగ్ పాత్ అని ఉంది కదా, అంటే మనం ఇచ్చిన డేటాని ఎక్కడ స్టోర్ చేయాలని చెప్పి మనం ఇచ్చుంటాం కదా, ఆ డేటాలో ఉన్న వీడియోని మనకి చూపిస్తుంది. షో రికార్డింగ్ అని కొట్టంగానే మన ఫైల్ మేనేజర్ ఇవన్నీ నేను రికార్డింగ్ చేసింది ఆల్రెడీ, ఈ వీడియోస్ని నాకు మళ్ళీ చూపిస్తుంది. అంటే ఈ OBS నుంచి డైరెక్ట్గా రికార్డ్ అయిన వీడియోస్ అన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి కాబట్టి అవన్నీ మనకు చూపిస్తుంది. MP4 ఫార్మాట్లో అయితే ఉండవు, కొన్ని వేరే ఫార్మాట్స్లో ఉన్న ఫైల్స్ని ఇక్కడ మనం ఇచ్చి అవుట్పుట్ అంటే ఇచ్చేసి మన టార్గెట్ లొకేషన్ ఇచ్చేసామంటే MP4 ఫార్మాట్లో అయితే డైరెక్ట్గా అయితే వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కొన్ని ఫైల్స్ ఓపెన్ అవ్వవు కదా, మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన, అక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేస్తున్నప్పుడు MP4 ఫార్మాట్లో లేవని చెప్పి డౌన్లోడ్ అవ్వవు. దానికోసం మన అడిషనల్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అయితే వాడతాము. అలా లేకుండా ఈ యొక్క సాఫ్ట్వేర్లోనే మీరు డైరెక్ట్గా అయితే యూజ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సెట్టింగ్స్, ఇందాక అది చూసినట్టే సెట్టింగ్స్. సో ద సెట్టింగ్స్ ఫోల్డర్ అంటే మొత్తం ఈ సెట్టింగ్స్ సంబంధించిందే. ఇక ఎగ్జిట్ అంటే ఇంకా మరి రైట్కి వచ్చేస్తాం. ఎడిట్ అనగానే ఇక్కడ మనకి అండు రీడు మీ అందరికీ తెలిసిందే కదా, Ctrl+Z, Ctrl+Shift+Z, ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ వన్ కాపీ, మీ అందరికి తెలిసిందే ఇది. ట్రాన్స్ఫార్మ్, ఆర్డర్ ఇవన్నీ పెద్దగా యూజ్ అయితే అవ్వవు. మీకు అది పనిగా కావాలంటే డీటెయిల్గా అన్నిటి మీద ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయండి. ఎక్స్పెరిమెంట్ చేసి మళ్ళీ సెట్టింగ్స్ అయితే మళ్ళీ నార్మల్గా పెట్టేసుకోండి. మనం వెబ్ క్యామ్ యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్ క్యామ్లో మన ఫోటోని అంటే కొద్దిగా లైటింగ్ తక్కువ ఉన్నా, కాంట్రాక్షన్ ఎక్కువ ఉండి, లేకపోతే బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నా కానీ ఫిల్టర్స్ వేసి మీరు కవర్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా అయితే యాక్సెస్ చేసి. సో దట్ ఇప్పుడు దాకా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా దాని మీద అయితే నేను వీడియో చేసి మీకు తెస్తాను. మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నలుగురికైతే యూజ్ అవ్వద్ది ఇన్ఫర్మేషన్ని. దీని నుంచి మీరు గేమ్స్ అన్నీ రికార్డ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ ఇది. మీరు ఎటువంటి ల్యాక్స్ అయితే మీరు ఇష్యూ చేయరు. Windows 10 and 11 వాళ్ళకైతే ఇదైతే వరం లాంటిది. Windows 10 వాడే వాళ్ళకైతే డిఫాల్ట్ స్క్రీన్ రికార్డులు కొన్ని అసలు పనిచేయట్లేదు. నా దాంట్లో కూడా అసలు పనిచేయట్లేదు. దానికోసం నేను కొన్ని సెర్చ్ చేసి నేను ఈ సాఫ్ట్వేర్ని అయితే మీ అందరికైతే రికమెండ్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇది మన డైలీ లైఫ్లో. సిస్టమ్స్ వాడే వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకైనా, కొన్ని వీడియోస్ని స్క్రీన్ రికార్డింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. ఇది కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్. వితౌట్ వాటర్ మార్క్ నుంచి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు.